లోపాయికారి ఒప్పందం ఏదో ఉంది ఉన్న ముఖ్యమంత్రికి ఇప్పుడున్న బీజేపీకి. అందుకే ఒక్కటంటే ఒక విమర్శ లేదు ప్రభుత్వం పైన. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ప్రభుత్వం కరువు సహాయ చర్యలు ప్రారంభం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల ఎకరాలలో వరి పొలాలు ఎండిపోయినాయో, రైతాంగానికి జరిగిన నష్టం ఎంతో అంచనా వేయాలి. ఆ రైతులకు ఎటువంటి ఊరటనిస్తారో, ఏం ధైర్యం ఇస్తారో, ఎటువంటి సబ్సిడీలు ఇస్తారో, పెట్టుబడి నష్టాన్ని ఎట్లా పూడుస్తారో, మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి రైతుకి ఏ రకంగా చేయూతనిస్తారో వెంటనే ఒక ప్రణాళికను సిద్ధం చేసి చెప్పాలి ప్రజలకు, రైతాంగానికి ధైర్యం ఇవ్వాలి. అంతేకాదు ఆల్మట్టి నారాయణపూర్లలో ఉన్న నీళ్ళు ఏవైతున్నాయో దాంట్లో కనీసం ఒక 10-15 టీఎంసీల నీళ్ళనైనా అడిగి కొట్లాడి తీసుకొచ్చి, ఇంకా మిగిలి ఉన్న పొలాలు కూడా ఎండిపోతాయని భయపడుతున్నారు. ఎడమ కాలువ కింద ఎస్ఎల్ఈబీసీ కింద ఉన్న రైతాంగం, అటు ఖమ్మం జిల్లా కింద ఉన్న రైతాంగం ఇప్పటికి పోయింది పోను, ఇంకా ఇప్పటి నుంచి రోజు రోజుకు ఇంకొక మడి పోతుంది అని భయపడుతున్నారు. దానైనా బ్రతికించడం కొరకు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. బది మీకు తెలుసు కదా, కృష్ణారెడ్డి గారు నల్గొండ, ఇక్కడ మల్లేష్ గారు భువనగిరి, భూపాలరెడ్డి గారు.